నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఈజిప్ట్ పిరమిడ్స్ రహస్యాలు కీలక మలుపు. భారీ నిర్మాణ సామగ్రి తరలింపులో వీడిన మిస్టరీ. రెమాల్ తుఫాన్ విధ్వంసం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నష్టం. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ భవితవ్యం ప్రశ్నార్థకం. క్షణక్షణం ఉత్కంఠ, ధీమాగా పెద్దిరెడ్డి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. జూన్ మాసం ప్రత్యేక పూజలు. షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ. హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్. సహకరించిన మరో 3 అదుపులోకి తీసుకున్నాం. డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో కమిషనర్ అదితి సింగ్ ఆదేశాల మేరకు సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగిందని, కాలువలపై అక్రమ నిర్మాణం చేసిన షాపులపై, దుకాణాలలో ప్లాస్టిక్ వస్తువులు విక్రయిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తెలిపారు. సో దీని పక్కన ఏదైతే మనకి 3-4 షాపులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా లైసెన్స్ లేకుండా ఇల్లీగల్గా షాపులు నడపడము, దాంట్లో మనకి నామ్స్కి అతిక్రమించి రూల్స్కి అతిక్రమించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటము గమనించాము. అండ్ వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు. సో మనం పదే ఈ కొన్ని నెలల నుంచి కూడా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద రైడ్స్ చేస్తున్నాం. నగరపాలక సంస్థ తీవ్రంగా మనం హెచ్చరించి ఎన్నిసార్లు కూడా మనం పేపర్లో వీళ్ళకి హెచ్చరించినా కూడా మనము ప్లాస్టిక్ వాడకాన్ని, ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని చాలామంది నగరంలో కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళందరికీ మనం తీవ్రంగా ఈరోజు చెప్పడం ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం అనేది చట్ట పరంగా విరుద్ధము. సో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాస్టిక్ స్పూన్స్ కానీ, ఫోర్క్స్ కానీ, ఈ ప్లాస్టిక్ సంబంధించిన థర్మాకోల్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, అండ్ ఈ మనకేదైతే ఈ థర్మాకోల్ సంబంధించిన ప్లేట్స్ కానీ ఇవన్నీ వాడి మనకి ప్లాస్టిక్ క్యారింగ్ బ్యాగ్స్ 120 మైక్రాన్స్ కన్నా తక్కువ పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ క్యారింగ్ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ షీట్స్ కానీ ఏదైతే వ్రాపింగ్ వాడతారో ఈ షీట్స్ కానీ వాడితే ఇది తీవ్రంగా మన నగరపాలక సంస్థ నుంచి కూడా మనము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. మనం ఆల్రెడీ పదే హెచ్చరించాము కూడా. పదే పట్టుబడితే వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే విధంగా మనము ఈరోజు నగరపాలక సంస్థ నుంచి దానికి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో శిక్షణా కేంద్రాలు పిల్లలతో సందడిగా మారుతున్నాయి. విద్యార్థుల్లో విజ్ఞానం, మానసిక వికాసం పెంపొందించడంతో పాటు వినోదాన్ని అందించేందుకు విజ్ఞాన శిబిరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. పిల్లలకు వేసవి శిబిరాలు ఓ ఆట విడుపులా ఉండాలి. ఆ శిబిరాల్లో పిల్లలు ఆనందోత్సాహాల డోలికల్లో తేలియాడాలి. ఏడాది పొడుగునా బడిలో పడిన శ్రమను మైమర్చిపోవాలి. మరలా బడి తెరిచినప్పుడు కావాల్సిన శక్తి సామర్థ్యాలు తిరిగి పొందేలా పునరుత్తేజితులు కావాలి. ఈ పుడమిలోని ప్రతి చిన్నారి ఓ ప్రత్యేకమే. అయితే ఆ చిన్నారికి ఇప్పుడు బాల్యమే లేకుండా పోతోంది. ఆర్థిక, సామాజిక అంతరాలు లేకుండా వారికి అందవలసిన ఆనందాల బాల్యం అందకుండా పోతోంది. మన దేశంలో పాఠశాల విద్యా వ్యవస్థ చిన్నారుల విద్యా కేంద్రంగా సాగడం లేదు, ఉపాధ్యాయ కేంద్రంగానే నడుస్తోంది. ఇది అటు ఉపాధ్యాయులకు, ఇటు తల్లిదండ్రులకు అర్థం కాకపోవడం బాధాకరం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరిది ఒకే మాట: కెరీర్, చదువు, మార్కులు, ర్యాంకులే అన్నట్లుగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఐఐటి, టెక్నో, ఒలింపియాడ్, ఆ సిలబస్, ఈ సిలబస్ అని పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆ ఒత్తిడి నుంచి పిల్లలు బయటపడేలా వేసవి సెలవుల్లో విజ్ఞాన శిక్షణా కేంద్రాలు ఓ వారధిగా ఉన్నాయి. ఈ కారణంగానే శిబిరాలకు పిల్లలు కూడా ఎక్కువగా వస్తున్నారు. కొత్త విషయాలతో పాటు కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు కూడా ఏర్పడతారు. ఈ నెల రోజుల్లో విజ్ఞాన శిబిరాల్లో నేర్చుకున్న అంశాలు భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. తెలియని విషయాలు ఎన్నో విద్యార్థులు నేర్చుకుంటారు. సెలవుల్లో చదువుపై శ్రద్ధ పెంచేందుకు ఉపయోగపడతాయి. చదువుతో పాటు ఆటల పోటీలు నిర్వహించడం వలన విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుంది. సమాజంలో సాంప్రదాయాల గురించి నేర్చుకుంటారు. విజ్ఞాన శిబిరాలతో విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. ఏ వస్తువునైనా పనికిరానిది అని పారేయకుండా ఆ వస్తువుతో పలు రకాల వస్తువులు తయారు చేసే విధంగా శిక్షణ పొందుతున్నారు. విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరిగి ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలుగుతున్నారు. ఆటల పోటీల వలన ఉల్లాసంగా, ఉత్సాహంగా విద్యార్థులు ఉంటారు. లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. పిల్లలు చేసే ప్రతి పనిలో ఓ కళ, ఓ సృజనాత్మకత ఉంటుందనే విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. దాన్ని కాపాడుతూ పిల్లల్ని ముందుకు నడిపించాలి. ఆ క్రమంలో పిల్లలు తమ బలాలను, బలహీనతలను గుర్తెరిగి మసులుకుంటారు. బలహీనతలను అధిగమిస్తారు. అప్పుడు సెల్ఫ్ అడక్వసీతో ఎదుగుతారు. అలా తమ జీవితంపై తమకే సాధికారం ఏర్పడేలా సవ్యంగా నడుచుకుంటారు. సమ్మర్ క్యాంపులు అలా పిల్లల సమగ్ర ఎదుగుదలకు పునాదులు వేస్తాయి. పిల్లలపై ప్రేమ ఉన్నవారు వారిని సమ్మర్ క్యాంపులకు పంపుతూ ప్రత్యామ్నాయ బోధనకు శ్రీకారం చుడుతున్నారు.
పిల్లల్లో మంచి సంస్కృతికి వికాసానికి బాటలు వేస్తున్నారు. ఇంట్లో కన్నా ఇక్కడే చాలా బాగుంటుంది. మేము మధురా నగర్లో ఉంటాము. ఇక్కడ పాటలు, డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్యాన్సులు అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ నాకు డ్యాన్స్, పాటలు అన్నీ నేర్పిస్తున్నారు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా ఇంట్లో ఫోన్ చూసే కన్నా ఇక్కడ వచ్చి చదువుకుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. సుప్రీత, నేను 7th క్లాస్ చదువుతున్నాను. వేమన విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ క్లాసెస్ బాగా చదువుతున్నాయి. ఎక్కడ నేర్పిన క్లాసెస్ ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషల్ టీచర్స్ వచ్చి బాగా నేర్పిస్తున్నారు. ఈ వేమన విజ్ఞాన కేంద్రంలో నాకు చాలా నచ్చింది. ఇక్కడ స్నాక్స్ ఇస్తారు, పిల్లల్ని కేర్గా చూసుకుంటారు, ఏసీ కింద కూర్చోబెడతారు. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ వేమన విద్యా కేంద్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అందరూ నేర్పిస్తున్నారు. డ్రాయింగ్ క్లాసెస్, స్పోకెన్ ఇంగ్లీష్, చెస్ అన్నీ నీట్గా నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కటి అర్థమయ్యేలా చెప్పిస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ చెప్పించి రాయిపిస్తారు. హ్యాండ్ రైటింగ్ క్లాసెస్, ఇటాలియన్ రైటింగ్ నేర్పిస్తూ ఉంటారు. అన్నీ ఎండలకి మేము బయట తిరుగుతున్నామని ఇక్కడ క్లాసెస్, డ్రాయింగ్ క్లాసెస్, మ్యాథ్స్, మ్యాజిక్ అవన్నీ పెట్టుకున్నారు. అది కాకుండా స్నాక్స్ కూడా వీళ్ళే ఇస్తారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నీ చెప్తారు. అది కాకుండా ఇక్కడ మా ఫ్రెండ్స్తో ఎంతో బాగా ఎంజాయ్ చేస్తాం మేము. స్కూల్ అంటే నిరంతరం వాళ్ళ మార్కులు, ర్యాంకుల చుట్టే స్కూల్లో విద్యాభ్యాసం నడుస్తుంది. అట్లా కాకుండా ఈ వేసవి సెలవుల్ని ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపడం కోసం వేమన విజ్ఞాన కేంద్రం ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఇందులో 240 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి ప్రతిరోజు 180 నుంచి 200 మంది పిల్లలు ఇక్కడ హాజరవుతున్నారు. వాళ్ళందరికీ మధ్యాహ్నం 10 గంటలకు బ్రేక్ టైంలో వాళ్లకు స్నాక్స్ కూడా అందించి ఇక్కడ ఒక ఏసీ హాల్లో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం అనేటువంటి జరుగుతోంది. ఈ ఏడు మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మామిడి పండ్లకు మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నా ఈ ఏడాది మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ ఏడాది సరైన వర్షాలు పడకపోవడంతో మామిడి పూత ఆలస్యంగా మొదలైంది. పిందె దశలో ఉండగానే తెగుళ్లు రావడంతో ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో దిగుబడులు బాగా తగ్గిపోయింది. మే నెలలో మార్కెట్లోకి అన్ని రకాల మామిడికాయలు, పళ్ళు రావాల్సి ఉండగా అరాకొరగానే వచ్చాయి. వర్షాభావ పరిస్థితులకు తగ్గట్టుగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది ఆశించినంత పంట దిగుబడి కాలేదు. మార్కెట్లో బంగినపల్లి మామిడికాయలకు విపరీతమైన గిరాకీ ఉంది. కొంతమంది మామిడి సాగు రైతులు పక్వానికి వచ్చిన మామిడికాయలను మార్కెట్కి తరలిస్తున్నారు. అది కూడా అరాకొరగా వచ్చిన పంటను మార్కెట్కి తరలిస్తున్నారు. సగం దిగుబడులు తగ్గిపోవడంతో పెట్టిన పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. 100కి 40% మాత్రమే పంట వచ్చిందని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మిగతా మామిడి దిగుబడి రాలేదని చెబుతున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి మామిడి రైతులను రక్షించడానికి ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మామిడి రైతులతో పాటు సీజనల్ పంటలపై ఆధారపడే రైతులు నష్టపోతే అలాంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. గతంలో అయితే 10 ట్రాక్టర్లకు తక్కువ కాకుండా తోలుకొనిపోయేవాడు. ఈరోజు ఒక ఆటోకు కూడా సరిపోలేదు అనేది 10 ఎకరాలు ఉండే రైతే చెప్పిన పరిస్థితి. అదేవిధంగా ఎక్కడ చిత్తూరు తీసుకున్నా, ఇటువైపు తిరుపతి జిల్లాలో తీసుకున్నా పంట అనేది లేకుండా ఈరోజు రైతులు చాలా అన్యాయం అయిపోయారు. ప్రభుత్వం ఆలోచించి ఈ మామిడి రైతుల్ని ప్రోత్సహించి ఏ విధంగా అయితే చెట్లు పెట్టించి, నీళ్లకు డబ్బులు ఇచ్చి, కంచెకు డబ్బులు ఇచ్చి చేశారో ఈరోజు నష్టపోతుండే రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి ఎకరాకి కనీసం 25,000 రూపాయలు రైతులకు చెల్లించాలని చెప్పి రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మామిడి రైతులుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అప్పులు చేసేసి అప్పుల్లో నుంచి బయటపడలేక మాకు ఏది గతి, ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి రాబోయే ప్రభుత్వం ఆ విధంగా మామిడి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి రైతులు కోరుతూ ఉన్నారు. అది వెంటనే అమలు చేసి మామిడి బోర్డు ఏర్పాటు చేసి ఈ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండటంతో భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గత గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. 4 రోజుల పాటు భక్తులు రోడ్లపై 2 కిలోమీటర్ల మేర నిలబడ్డారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.
తిరుమలలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అయితే దర్శన టోకెన్ లేని భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు తక్కువ సమయంలోనే దర్శనం పూర్తవుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. తిరుమలలో రూమ్స్ పొందేందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. అలాగే శుక్రవారం నుంచి సోమవారం వరకు 3,25,526 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 1,53,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే నిన్న ఒక్కరోజే శ్రీవారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు లభించింది. మేము నిన్న ఆఫ్టర్నూన్ 10 మెంబర్స్ వచ్చాము. మొత్తము నిన్న ఆఫ్టర్నూన్ ఎంటర్ అయ్యాము. 3 o'clockకి లోపలికి వెళ్ళాము క్యూలోకి అనేసి. అక్కడెక్కడ మెయిన్ రోడ్లో వేశారు. అక్కడ నుండి కంపార్ట్మెంట్లోకి రానికి ఈరోజు మార్నింగ్ అయింది. ఇప్పటి వరకు ఆ కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఎలాంటి ఫుడ్ అయితే దొరకలేదు. చిన్నపిల్లలు చాలా సఫర్ అయ్యారు. అక్కడే చాలా ఇబ్బందులుగానే ఎదుర్కొన్నారు. అదేవిధంగా ప్రజలు ఎన్ని టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసినా వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అవ్వలేదు. ఈ తర్వాత చివరకైతే దర్శనం అయితే జరిగింది. ఫైనల్గా ఏమైనా టీటీడీ నుంచి ఏమైనా ఇలాంటి ముందున్నప్పుడులా చేస్తే ముందున్నప్పుడులా కాలినడకన వచ్చే వారికి కొంచెం ఫస్ట్ ప్రైవసీ కల్పించాలని అడుగుతున్నాము. ఇప్పుడైతే 24 hours 36 hours ఈ విధంగా చేస్తున్నారు. ముందైతే 4 hours 3 hoursలో దర్శనం అయిపోతూ ఉండేది. ఇప్పుడు చాలా టఫ్గా ఉంది. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. ఇంత ఎదుర్కోవడం అయితే జరగలేదు. నిన్న మేము సాయంత్రం 5 గంటలకు దాంట్లోకి ఎంట్రీ అయినామండి సర్వదర్శనం కోసం. ఇవాళ మధ్యాహ్నం 1 గంటలు అవుతుందండి. మినిమం 24 hours పడుతుందండి సర్వదర్శనం వచ్చేసి. లోపల ఫెసిలిటీస్ కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కొంచెం ఇంకా బాగుంటే అనిపించింది. ఫుడ్ అంతంత మాత్రమే ఉందండి. 3 గంటలకు వచ్చినాము. అక్కడ నుంచి మెట్ల దారి నుంచి 7 కొండలు ఎక్కేసాం. మరి దర్శనం అయ్యేతలకల్లా ఒక 24 గంటల సేపు పట్టింది. నిన్న ఉదయం 8 గంటల లైన్లో నుంచుంటే పట్టించుకునే నాదుడు కూడా లేడండి. రాత్రి 12 వరకు కూడా లైన్లోనే ఒక లైను ఒక 20 మందిని వదులుతున్నారు. అలాగే 2 గంటలు 3 గంటలు లైన్లోనే పెట్టేసి ఒక బంధువుల తోటలోకి పశువులు దోసినట్టు వేసి పట్టించుకునే నాదుడు కూడా లేడండి. ఇంత వరస్ట్గా ఎప్పుడు చూడలేదు. తిరుపతిలో మేము 5-6 సార్లు వచ్చాం కానీ అంతకుముందు కానీ ఎప్పుడు కూడా ఇంత దైద్యంగా ఎప్పుడు చూడలేదండి. లైన్లో పెట్టి తొక్కుకుని జనాలు సోత పడిపోతే నీళ్లు కొట్టి లేపు అలాగే బయటికి గేట్లు తిరిగి పారిపోయిన వాళ్ళు కంచులోంచుకుని బయటికి పారిపోతున్నారు తప్పితే పట్టించుకునే పోలీసులు కానీ ఇక్కడ ఉండే ఈ టీటీడీలో ఉండే కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదన్న. ఇంత దారుణంగా ఎప్పుడు చూడాల. అక్రమంగా రవాణా చేయడానికి సిద్ధం చేసిన 4.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఆ రైల్వే ట్రాక్ అంకుర హాస్పిటల్ పక్కన ఉండేటువంటి రైల్వే ట్రాక్ పక్కన ఒక 3 ముద్దాయిలు గంజాయి పెట్టుకొని పొజిషన్లో ఉంటే ఆ 3ని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒకతను సాత్పతి శ్రీనివాసరావు, ఇంకొకతను ముత్తా జయచంద్ర, ఇంకొకతను ఇడగొట్టు సోమనాథ్. ఈ 3 కూడా తిరుపతి వాస్తవులు. ఒక ఒకరు సంజయ్ గాంధీ కాలనీ, ఒకరు కొరమేనగుంట, ఇంకొకరు మరి చెన్నారెడ్డి కాలనీ. ఈ 3 అయితే ఈ గంజాయి మనకు వీళ్ళ కన్ఫెషన్ మేరకు గంజాయి మనకు తుని నుంచి వస్తుంది. తుని అంటే అది పశ్చిమ గోదావరి జిల్లా కాదు, అయితే ప్రాబ్లీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. సో ఎక్కడి నుంచి అయితే వస్తుందో అతన్ని కూడా మేము పిక్ చేస్తాం, అది చేస్తాం. సో గంజాయి ఎవరికైనా ముందే మీ ప్రజలకు కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే పిల్లల జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇది ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ గంజాయి మత్తుకు బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. దయచేసి మీ దగ్గర ఏ చిన్న సమాచారం ఉన్నా మాకు కంప్లైంట్ చేయండి. హత్యాయత్నం కేసుకు సంబంధించి 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. టీటీడీ మహిళా డిప్యూటీ స్థాయి ఉద్యోగి కూడా ఉన్నారని అలిపిరి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. సో ఈ గిరీష్ చంద్రారెడ్డి మీద కొన్ని కేసెస్ ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా చాలామందికి అప్పులు ఇవ్వాలని చెప్పి అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చి టచ్ చేస్తూ ఉంటే వీళ్ళేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వీళ్ళతో గొడవ పడుతూ ఉండేవాడు. సో వీళ్ళు అనవసరంగా నా దాంట్లో కల్పించుకుంటున్నారని దాన్ని కక్ష పెంచుకొని ఇతన్ని వెంకట శివారెడ్డి గారిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వేరే వాళ్ళకి కొంత సుపారీ మంది కొంత డబ్బు ఇచ్చి అటెంప్ట్ చేయించడం జరిగింది. సో ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు ముద్దాయిలు పరారీలో ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళని కూడా పట్టుకుంటాం. అయితే ఈ కేసులో ముఖ్యంగా ఎవరు చేశారు, దీనికి కుట్రదారులు ఎవరు అంటే దీంట్లో ఒక 4 వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి తగిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. కుట్రదారుల మీద మనం తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. గిరీష్ చంద్రారెడ్డి ఒకరు, గిరీష్ చంద్రారెడ్డి గారి భార్య
శ్రీలక్ష్మి గారు, అదేవిధంగా కొర్లగుంట రమేష్ అని ఒకతన్నాడు, అదేవిధంగా ధర్మలింగం కేశవన్ అని పాడిపేట పోస్ట్ పంచాయతీ తిరుపతి రూరల్ మండలం. సో ఈ నలుగురు కూడా వాళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడంలోనూ ఇతన్ని ఎలిమినేట్ చేయాలనేదానికి పెట్టడంలోనూ ఉన్నటువంటి సాక్ష్యాధారాలను అనుసరించి ఈ నలుగురిని కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి లింక్ బస్ స్టేషన్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. గ్విలియన్ బారే సిండ్రోమ్తో అంకుర ఆసుపత్రిలో చేరిన 5 ఏళ్ల మోక్షిత్ అనే బాలుడికి ఆక్సిజన్ థెరపీ చేసి మెకానికల్ వెంటిలేషన్తో చికిత్స చేసి బాలుడిని కాపాడారు ఆసుపత్రి సిబ్బంది. తిరుపతి రేణిగుంట రోడ్లోని అంకుర ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జీపీఎస్ అనే వ్యాధితో బాధపడుతున్న మోక్షిత్ అనే బాలుడికి అరుదైన చికిత్సను చేసి కాపాడగలిగామని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ అంకుర చిన్నపిల్లల హాస్పిటల్లో ఎంతో నైపుణ్యం గాంచిన ప్రముఖ పీడియాట్రిక్స్ ఉండడం వలన ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. హాస్పిటల్కి వచ్చిన సమయంలో మోక్షిత్ చాలా నీరసంగా నడవలేని స్థితిలో ఉన్నాడని వెంటనే తమ వైద్య సిబ్బంది స్పందించి ఆ బాలుడికి మెరుగైన చికిత్స అందించడంతో మోక్షిత్ని కాపాడగలిగామని డైరెక్టర్ వంశీకృష్ణ తెలిపారు. మధ్యలో అంటే వారం రోజులు ఒక బేబీ వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఎవరికైనా పెయిన్ ఉంటుంది, ఏమవుతుందని, కానీ వాళ్ళు చాలా ఓపికగా మనం చెప్పిన వాటికన్నీ చేసుకొని చాలా ఓపికతో మమ్మల్ని ఏ రోజు కూడా ఇట్లా క్వశ్చన్ చేయడం కానీ ఇలా ఏం లేకుండా ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు వెరీ పేషెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్కి నమ్మకం ఉండడము. ఇలాంటి క్రానిక్ కేసెస్ మనకు నిమోనియా, ఇట్లా చిన్న ఫీవర్, కాఫ్, కోల్డ్ 2-3 days తగ్గిపోతాయి. కానీ ఇలాంటి న్యూరలాజికల్ కేసెస్లో డాక్టర్ది, సిస్టర్ది, హాస్పిటల్ ఎంత ఉంటుందో పేరెంట్స్ది పేరెంట్స్ యొక్క నమ్మకం కూడా చాలా హెల్ప్ అయింది. సో ఆ విధంగా వాళ్ళు చేయగలిగినారు కాబట్టి మనం ఈ విధంగా బేబీ కూడా ఫుల్ సేఫ్గా నార్మల్ పిల్లోడు ఖచ్చితంగా నార్మల్గా స్టేజ్కి వచ్చేస్తారు. ఏమి రెసిడ్యువల్ వీక్నెస్ కూడా అట్లేమి ఉండకుండా స్లోగా వచ్చినప్పుడు నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా. అంతకుముందు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ బిడ్డ ఈరోజు ఆరోగ్యవంతంగా సంతోషంగా ఉన్నాడంటే అందుకు కారణం అంకుర హాస్పిటల్ సిబ్బందేనని, వైద్యులు చూపించిన ప్రత్యేక శ్రద్ధ, చొరవను మరువలేమని తల్లిదండ్రులు అంకుర హాస్పిటల్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఇబ్బంది పడ్డాము, కానీ కౌన్సిలింగ్ వల్ల చాలా అసలుకి ఏ పరిస్థితి ఏమో అసలు మాకు మెడికల్ డిపార్ట్మెంట్ తెలుసు. కానీ సార్ రవిచంద్ర సార్ చాలా ధైర్యం చెప్పారు, ఏం కాదు ఏంది చాలా మంది చూశాను రికవర్ అవుతారు నో ప్రాబ్లం అని. దినేష్ సార్ కూడా డైలీ కౌన్సిలింగ్లో వచ్చి ఇది మీ పరిస్థితి రికవర్ అవుతున్నాను నో ప్రాబ్లం, మనం ఇంకా చూద్దాం ధైర్యం కూడా ఉంది. మేము సార్ ఈ హాస్పిటల్ ఎప్పుడు సార్ మా బాబు జీవితంలో మీ హాస్పిటల్ ఉంటుంది. ఈ ఏడాది తొలి అతిపెద్ద తుఫాన్ రెమాల్ ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. తుఫాను మంగళవారం నాడు కనీసం 54 మంది ప్రాణాలను తీసింది. మిజోరాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నివేదిక ప్రకారం ఐజ్వాల్ జిల్లాలో ఒక రాతిగని కొండ చర్యలు విరిగిపడడం వల్ల పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 చిన్నారులతో సహా 27 మంది మృతి చెందగా 8 మంది గల్లంతయ్యారు. ఐజ్వాల్ నగరం దక్షిణ శివార్లలోని మైలాం, హిమ్లేన్ మధ్య ప్రాంతంలో ఉదయం 6 గంటలకు ఈ సంఘటన జరిగిందని అధికారి తెలిపారు. రెమాల్ తుఫాను తర్వాత మేఘాలయలో భారీ వర్షాల కారణంగా 2 వ్యక్తులు మరణించారు. 500 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు జైంతియా హిల్స్ లో ఒకరు మరణించగా మరొకరు తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో మరణించినట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక ప్రకారం గత 24 గంటల్లో నిరంతర వర్షాలు దాదాపు 17 గ్రామాలను ప్రభావితం చేశాయని తెలిపారు. వాటిలో చాలా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అస్సాంలో కూడా రెమాల్ తుఫాను ఉగ్రరూపం దాల్చిందని తెలిపారు. ఇక్కడ బలమైన గాలులు, భారీ వర్షాలు భారీ నష్టాన్ని కలిగించాయి. దీని కారణంగా 3 వ్యక్తులు మరణించారు, 17 మంది గాయపడ్డారు. దీంతో పాటు నాగాలాండ్లో కూడా భారీ వర్షం కురిసింది. ఇందులో దాదాపు 4 మరణించారు. 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆదివారం రాత్రి తుఫాను బంగ్లాదేశ్ పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంది. మిజోరం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక్కడ చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే వర్షం కారణంగా ఈ పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర విపత్తు సహాయ నిధికి మిజోరం ముఖ్యమంత్రి 15 కోట్ల రూపాయలు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. జూన్ మాసంలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. గడిచిన కొద్ది రోజులుగా తిరుమలకు భక్తుల రాక ఎక్కువగా ఉండడంతో అక్కడ రోజు రోజుకు పరిస్థితి మారిపోతోంది. ముఖ్యంగా వేసవి సెలవులు ఉండడంతో దేశం నలుమూలల నుంచి వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మే నెల ముగుస్తుండటంతో త్వరలోనే పిల్లలకు బడులు తెరుచుకోనున్నాయి. కాబట్టి చాలా మంది తిరుమలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ 30వ తేదీ వరకు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. ఇక నిర్ణయించిన ఈ సమయంలో ఎలాంటి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబడవని టీటీడీ ఇదివరకే స్పష్టం చేసింది. ఇక జూన్ 2024లో తిరుమలలో ప్రత్యేక రోజుల వివరాలను ఓసారి చూద్దాం.
జూన్ నెలలో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆకాశగంగా అంజనాద్రి బాలాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. జూన్ 2 మహి జయంతి, జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం, జూన్ 20వ తేదీ నాదముని వర్ష తిరు నక్షత్రోత్సవం, జూన్ 22వ తేదీ పౌర్ణమి గరుడ సేవను టీటీడీ నిర్వహించనుంది. ఈజిప్ట్ వరప్రధానిగా ఉన్న నైలు నది పిరమిడ్స్ నిర్మాణానికి ఉపయోగపడిందని పరిశోధకులు నిర్ధారించారు. ప్రపంచంలో ఈజిప్ట్ పిరమిడ్స్ మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. అసాధారణమైన ఈ నిర్మాణాలను ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఎలా నిర్మించారనేది ఇప్పటికీ సందేహాలు వస్తూనే ఉంటాయి. పరిశోధకులు వీటికి అనేక థియరీలు కనిపెట్టినా అనుమానాలు అలాగే ఉన్నాయి. భారీ సైజు బండరాళ్లు, వాటిని నిర్మించేందుకు ఉపయోగించే సామగ్రిని ఎడారి ప్రాంతంలో ఎలా తరలించారనేది తెలియడం లేదు. పురాతన కాలంలో ఈజిప్ట్ను పాలించిన ఫారో రాజులు ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ రాజవంశం గురించి అనేక రహస్యాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. 2550 బీసీలో ఫారో కుఫు వీటి నిర్మాణాన్ని ప్రారంభించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మిస్టరీలో కీలక పరిణామం ఎదురైంది. ఈజిప్ట్ వరప్రధానిగా ఉన్న నైలు నది పిరమిడ్స్ నిర్మాణానికి ఉపయోగపడిందని పరిశోధకులు నిర్ధారించారు. ఆధునిక నైలు నదికి చెందిన ఒక నదీపాయ ఆ కాలంలో పిరమిడ్లు ఉన్న స్థలానికి దగ్గరగా ప్రవహించినట్లుగా తేలింది. గిజా పిరమిడ్ కాంప్లెక్స్తో సహా ఈజిప్ట్లోని 31 పిరమిడ్లు వాస్తవానికి నైలు నది యొక్క 64 కిలోమీటర్ల పొడవు ఉన్న నైలు నదికి చెందిన ఒక శాఖ ఈ ప్రాంతం నుంచి ప్రవహించేదని, కాలానుగుణంగా ఇప్పుడు అది ఎడారి ఇసుక కింద పాతి పెట్టబడిందని కమ్యూనికేషన్స్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రచురించబడిన ఓ పరిశోధనా పత్రంలో వెల్లడైంది. గిజా, లిస్ట్ మధ్య ప్రసిద్ధ ఈజిప్టియన్ పిరమిడ్స్ ఉన్న ప్రాంతానికి సమీపంలో ఒకప్పుడు ప్రవహించిన పురాతన నైలు నది శాఖకు సంబంధించిన ఆధారాలను పరిశోధకులు కనుగొన్నారు. దాదాపుగా 4700 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ అద్భుత కట్టడాలు ప్రస్తుతం పశ్చిమ ఎడారి ప్రాంతంలోనే అంచున ఉన్నాయి. ఉపగ్రహ చిత్రాలు, జియోఫిజికల్ సర్వేలు, సెడిమెంట్ కోర్లను అధ్యయనం చేయడం ద్వారా ఎమాన్ గొనిమ్, అతని సహచరులు ఆధునిక ఉపరితలం కింద నదీ అవక్షేపాలకు పూర్వపు నదీపాయల ఉనికిని నిర్ధారించారు. వారు ఈ పూర్వపు శాఖలకు అహ్రమత్ అని పేరు పెట్టారు. అరబిక్లో దీని అర్థం పిరమిడ్. పిరమిడ్ల నిర్మాణానికి ఈ నదీపాయ ద్వారా సులభంగా పరికరాలను, రాళ్లను చేర్చినట్లుగా పరిశోధకులు భావిస్తున్నారు. హిందూ సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైనది చెడు సంహారం కోసం చేసే యాగమే సుదర్శన హోమమని పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు తెలిపారు. తిరుపతి కేటీ రోడ్లోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి దేవాలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి జరుగుతున్న సుదర్శన యాగం బుధవారం ఉదయం పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాముల వారి పర్యవేక్షణలో మహాపూర్ణాహుతితో అత్యంత వైభవంగా ముగిసింది. ఇందులో భాగంగా 4వ రోజు సుదర్శన యాగం ముగింపును ఋత్వికులు భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పట్టణంలో వరదరాజస్వామి దేవాలయంలో సెక్రటరీలో చేసి ఉన్నారు. ప్రతి సంవత్సరం 3 రోజులుగా సుదర్శన హోమం లోకక్షేమార్థంగా అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన జరుగుతుంది. 3వ రోజు ఈరోజు పూర్తి. ఈ విశేషంగా ప్రతి సంవత్సరం వరదరాజస్వామి దేవాలయం సెక్రటరీలో సుదర్శన సన్నిధిలో అది విమర్శనగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ క్షేమంగా ఉండాలని స్వాములు వారు ప్రార్థిస్తూ ఉంటాం. సోమస్తు నిత్యం నిత్యశ్రీ నిత్యమంగళం. ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ గుళ్ళో జరిగేటువంటి మహాసుదర్శన యాగంలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఒకవైపు ఎండలు, మరోవైపు వరదలు, అనేక రకాల బాధలు కలుగుతున్న ఈ సమయంలో మొత్తం ప్రపంచంలోని జనాలందరికీ కూడా సుదర్శన దేవుడు తన ఆశీస్సులతో అందరికీ క్షేమం కలిగించాలని, ఆరోగ్యం కలిగించాలని ప్రార్థిస్తూ. తిరుపతిలో వీధి కుక్కల దాడులు నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని, కుక్కల బెడద తగ్గించడంలో మున్సిపల్ కార్పొరేషన్ తరపున చర్యలు తీసుకోవడం లేదనే వాదనపై వెటర్నరీ అధికారి నాగేంద్ర స్పందించారు. పిచ్చి కుక్కలు లేదా వీధి కుక్కల సమస్య నుంచి కాపాడటానికి మనము ఈ అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మగ కుక్కలు కానీ ఆడ కుక్కలు కానీ తీసుకెళ్ళి ఒక ప్లేస్ నుంచి, అంటే సపోజ్ ఒక వార్డ్ నుంచి తీసుకెళ్ళాక మనకి తూకివాకం ఎస్టీపీ సెంటర్లో మనకి డాగ్ షెల్టర్ ఉంది. అక్కడ మనము వాటికి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. ఆ శస్త్రచికిత్సలు ఎటువంటివంటే మగవాటికైతే విత్తులు టెస్టిస్ తీసేస్తాము, ఆడవాటి అయితే యూటిరస్ గర్భసంచి తీసేయడం జరుగుతూ ఉంది. తద్వారా వాటికి ఏంటంటే పాపులేషన్ పెరక్కోకుండా, మేటింగ్ జరగకోకుండా పాపులేషన్ పెరక్కోకుండా ఉంటుంది. పాపులేషన్ కంట్రోల్ చేయడానికి తీసుకున్న ముఖ్య కార్యక్రమం ఏంటంటే అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇది మనం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ముస్లిం పిల్లలకు ఉచిత కోర్సును అందించడం జరుగుతుందని ప్రభుత్వ కాజీ సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి తెలిపారు.
రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ఉర్దూను ప్రభుత్వం గుర్తించిందని, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణుల పిల్లలు విద్యలో రాణించేందుకు ద్వితీయ భాష అయిన ఉర్దూ లాంగ్వేజ్ ఎంచుకునే పిల్లలకు ఉచితంగా శిక్షణ అందించడం జరుగుతుందని, అందుకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్స్ వంటి సదుపాయాలను పిల్లలకు అందజేస్తున్నామని అన్నారు. ఉర్దూలో నైపుణ్యం పొందిన ఉపాధ్యాయులచే విద్యా బోధనను అందించడం జరుగుతుందని, ముస్లిం విద్యార్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ అంజుమన్ తరకి ఉర్దూ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఉర్దూ శిక్షణా తరగతులు జరుపుతున్నామని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఉర్దూలో ఉత్తీర్ణత రాణించగలిగితే పై చదువులకు వెళ్లేటటువంటి విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మేము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నలుగురికి ఉర్దూ తీసిచ్చాము. దేవుని దయ, వారు పడిన కష్టం వల్ల వారందరూ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులైనారు. రాష్ట్రంలో అధికార భాష, రెండో అధికార భాషగా ఉర్దూను గుర్తించింది ప్రభుత్వం. కావున ఈ భాషను మనం తీసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా దేవుడిస్తాడు, కల్పిస్తాయని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు తిరుపతి విద్యాపరంగా ఒక పెద్ద సముద్రంలాగా ఉంది. దీనిని సద్వినియోగం చేసుకునే వారే విద్యార్థులు అవసరమని మిమ్మల్ని కోరుచున్నాను. ఉన్నతమైనటువంటి అత్యధిక మార్కులతో పాస్ కావడం, తిరిగి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అదేవిధంగా ఈసారి సెకండ్ ఇయర్ చదివినటువంటి విద్యార్థులు కూడా డిగ్రీ అదే కాలేజీలో చదువుతున్నారు. డిగ్రీ అయిన తర్వాత పీజీలో కూడా విద్యార్థులు ఉర్దూ తీసుకుంటున్నారు. గతంలో ఉర్దూ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. జీవితంలో సాహసం చేయడం అంటే ప్రాణాలకు ముప్పు అని తెలిసి కూడా ముందుకు అడుగులు వేయడమే సాహసం. అలాంటి వారు చరిత్రలో సాహస వీరులుగా నిలుస్తారు. అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అంటే సులువైనది కాదు. ఎవరెస్ట్ను అధిరోహించిన షెర్పా నార్గే, హిల్లరీని గుర్తు చేసుకుంటూ మే 29ని అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకుంటాం. పర్వత శ్రేణిని అధిరోహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అడుగడుగున ఆపదలు పొంచి ఉంటాయి. మంచు తుఫానులు వస్తాయి, ఈదురుగాలులు వీస్తాయి. నిరంతరం ప్రకృతి మారుతూ ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ ఉండదు. రక్తం గడ్డగట్టే విపరీతమైన చలి, శరీరం ముద్దుబారి కదలలేని స్థితి ఏర్పడుతుంది. అయినా షెర్పా నార్గే, హిల్లరీ పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో అవరోధాలు ఎదుర్కొని ఎవరెస్ట్ శిఖరారోహణ చేశారు. వారి ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చే సాహసాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది మే 29న అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవం జరుపుకుంటాం. మనిషి కన్నా ప్రకృతి చాలా బలమైనది. అది విసిరే సవాళ్లను ఎదుర్కోవాలంటే ముందు మానసికంగా సిద్ధపడాలి. అందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వస్తే వెనకాడకూడదు. దానివల్ల వచ్చే పరిణామాలు కూడా ధైర్యంగా స్వీకరించాలి. అటువంటిదే పర్వతాన్ని అధిరోహించడం అంటే స్ఫూర్తినిచ్చే సాహసం. జాన్ హంట్ నాయకత్వంలోని పర్వతారోహకులు బ్రిటిష్ అధికారుల బృందం 1953 మే 26వ తేదీ ఎవరెస్ట్ శిఖరారోహణ చేస్తూ శిఖరానికి 1000 మీటర్ల దిగువన శిఖర దక్షిణ భాగం వైపు తమ గుడారాలలో ఉన్నారు. వారిలో బౌర్డిల్లాన్ ఎవాన్స్ అనే పర్వతారోహకులు మరికొంత ఎత్తుకు వెళ్లి సాధ్యమయ్యే పక్షంలో శిఖరారోహణ చేసేందుకు అన్ని ఏర్పాట్లతో వెళ్లారు. మిగిలిన బృందం వారి కొరకు ఎదురుచూస్తూ ఉంది. మధ్యాహ్న సమయానికి వెళ్లిన ఇద్దరు వెనుదిరిగి వచ్చేశారు. వారిలో ఇవాన్స్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఎవరెస్ట్ దక్షిణ భాగంలో ఉన్న కొస మీదకు వెళ్లి వచ్చామని, అంతకంటే ముందుకు వెళ్లలేకపోయామని వగురుస్తూ చెప్పారు. ఇప్పటి వరకు ఎవరూ వెళ్లలేకపోయిన ప్రదేశం అది. అక్కడి నుంచి మరో 800 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ కొన భాగం ఉంది. మరుసటి రోజు హంట్ సూచనల్లో ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే శిఖరారోహణకు సిద్ధమయ్యారు. కానీ విపరీతమైన ఈదురుగాలులు, మంచు కురుస్తుండటంతో మే 28న దక్షిణ కొస మీదకు చేరుకొని మరుసటి రోజు మే 29న శిఖరాగ్రానికి పయనమయ్యారు. వారి ఆత్మవిశ్వాసానికి ప్రకృతి సహకారం కూడా కలిసింది. మెత్తటి మంచు నిలువుగా జారిపోతున్న స్థితిలో కూడా పట్టుదల వీడని హిల్లరీ, నార్గేలు ఎవరెస్ట్ శిఖరారోహణ చేశారు. ప్రపంచంలో అప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాదనుకున్న సాహసాన్ని ప్రదర్శించి చూపి అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నారు. వీరిరువురిలో ఎడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్ జాతీయుడు, టెన్జింగ్ నార్గే ఒక షెర్పా, అంటే టిబెట్ మూలాలున్న నేపాల్ దేశీయుడు. వాస్తవానికి షెర్పాలు పర్వతారోహకులకు సహాయకులుగా మాత్రమే ఉండి వారిని అనుసరిస్తూ ఉంటారు. అయితే పర్వత అధిరోహణలో వీరికుండే నైపుణ్యం అపారం. అలాంటి షెర్పాలలో టెన్జింగ్ నార్గే ఆనిముత్యం లాంటి వ్యక్తి. చొమొంగ్లుంగాగా పిలువబడే ఎవరెస్ట్ అంటే షెర్పాలకు ఆరాధనతో కూడిన భక్తి అని చరిత్ర చెబుతోంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,620 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,683 రూపాయలు. వెండి 1 కేజీ ధర 96,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 98 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
ఈజిప్ట్ పిరమిడ్స్ రహస్యాలు కీలక మలుపు, భారీ నిర్మాణ సామగ్రి తరలింపులో వీడిన మిస్టరీ. రెమాల్ తుఫాన్ విధ్వంసం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నష్టం. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ భవితవ్యం ప్రశ్నార్థకం, క్షణక్షణం ఉత్కంఠ, ధీమాగా పెద్దిరెడ్డి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం. జూన్ మాసం ప్రత్యేక పూజలు, షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ. హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్, సహకరించిన మరో 3 అదుపులోకి తీసుకున్నాం. డీఎస్పీ రవి మనోహరాచారి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.